చట్టాలు చేస్తే అంతకు ముందున్న చట్టాల కంటే ఇది బ్రహ్మాండంగా ఉందిరా ఈ చేసిన చట్టం. ఈ చట్టం వల్ల మనకి చాలా మంచి జరిగిందిరా, శభాషురా అని నలుగురు పొగిడేటట్టు చేస్తారు. కానీ ఆనాడు ఆ పెద్దలు ఆ దొరవారు చేసిన చట్టం, ఆ 2020 చట్టం పేదవాడు కన్నీరు తుర్చటం కాదు కదా, పేదవాడిని, రైతన్నని, భూములున్న ఆసాములని ఆతాల పాతాల లోకానికి ఆ చట్టం ద్వారా తొక్కారు అనేది ముమ్మాటికి నిజం. ఆ నిజము కాబట్టే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నమ్మి తీసుకొచ్చారు. కాబట్టే ఆ చట్టాన్ని మార్చాలని, మార్చిన చట్టం ఒక రేవంత్ రెడ్డి గారికో, ఒక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికో, కేబినెట్ మంత్రులకో, కాంగ్రెస్ పార్టీకో మంచి జరిగితే సరిపోదు. గ్రామీణ ప్రాంతంలో, గూడాలలో, తండాలలో ఉండే ప్రతి పేదవాడికి భరోసా కల్పించి, భద్రత కల్పించే చట్టాన్ని తేవాలని తాపత్రయపడి ఈ భూభారత చట్టాన్ని ఆర్నిశలు అనేక రాత్రులు నిద్రపోకుండా మిత్రులు సునీల్ గారు కానీ, పెద్దల కోదండరెడ్డి గారు కానీ, మన అధికారులు కానీ, అనేక మంది మేధావులు కష్ట ఫలితమే వీరందరూ కలిసి సృష్టించిందే ఈ భూభారతి 2025 చట్టం.